హలో ఫ్రెండ్స్, అర్జున్ సన్నాపు వైజయంతి 4వ రోజు కలెక్షన్స్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది, బ్రేక్ ఈవెన్కు ఎంత దూరం వెళ్ళింది, జనాలను థియేటర్కు రావట్లేదా, థియేటర్కు జనాలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు, కలెక్షన్స్ ఎందుకు తగ్గినాయి అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ రిజల్ట్ మీద అయితే భారీ ఆశలే పెట్టుకున్నాడు. లాస్ట్ ఫ్రైడే రోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ నెగిటివ్, సినిమా మాస్లో బ్రహ్మాండమైన టాక్ అయితే వచ్చింది. క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉందనే టాక్ కూడా వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ అనేది కామన్ ఏ మూవీకైనా, మాస్ మూవీలకు. 3 రోజుల కలెక్షన్స్ 12,85,00,000 గ్రాస్ వచ్చిందని మూవీ టీం అఫీషియల్గా అయితే పోస్టర్ రిలీజ్ చేసింది. నేను నిన్ననే చెప్పా, 3 రోజుల కలెక్షన్స్ 12,50,00,000 కంటే ఎక్కువ దాటదు, అంతే ఇంకా 13 కోట్ల లోపే అని ఎక్స్పెక్ట్ చేశా. నిన్న ఆ రేంజ్లోనే బుకింగ్ నడిచింది. మూవీ టీం కూడా కరెక్ట్ ఫిగర్ అంతే 12,85,00,000 అని గ్రాస్ అని ఫిగర్ అనౌన్స్మెంట్ చేసింది. ఇక ఈ రోజు 4వ రోజు ఆల్మోస్ట్ నిన్న కలెక్షన్స్తో పోలిస్తే ప్రతి సెంటర్లోనూ 50% డ్రాప్ అయితే స్పష్టంగా కానొస్తుంది. ఈ రోజు వరల్డ్ వైడ్గా 4వ రోజు 1,60,00,000 నుంచి 1,80,00,000 గ్రాస్ మాత్రం రాబట్టే అవకాశం ఉంది. ఇది మాత్రం ఏ మాత్రం సరిపోదు. సినిమాకి ఎట్టిన బడ్జెట్ అయిన బిజినెస్కి అయితే వర్కింగ్ డేలో 1,60,00,000 నుంచి 80,00,000 గ్రాస్ అంటే చాలా తక్కువే. ఎందుకు కలెక్షన్లు తగ్గుతున్నాయి, థియేటర్కి జనాలు ఎందుకు రావట్లేదు, రివ్యూస్ థియేటర్కు రాకుండా చేస్తున్నాయి అనేది మూవీ టీం కూడా రియాక్ట్ అయింది. విజయశాంతి గారు కూడా రివ్యూస్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది, థియేటర్కు రాకుండా సినిమా బాగున్నా కానీ నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారని కామెంట్ చేసింది. కానీ రివ్యూస్ ఫస్ట్ రోజు చూసినప్పుడు పాజిటివ్ వచ్చినాయి, నెగిటివ్ వచ్చినాయి. చాలా వరకు అయితే ఎక్కువ పర్సెంట్ సినిమా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, సెంటిమెంట్ బాగుందనే పాజిటివ్ వచ్చినాయి, నెగిటివ్ వచ్చినాయి. పాజిటివ్ ఎక్కువ శాతం వచ్చినాయి. అయినా కానీ థియేటర్లకు ఎందుకు రావట్లేదు జనాలు? మూవీకి వచ్చిన టాక్ బట్టి చూస్తే ఈ కలెక్షన్స్ అనేది చాలా తక్కువనే నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెంటిమెంట్ సినిమాలకు పెద్దగా జనాలు ఎక్కట్లేదు. ఇంతకన్నా బెటర్ సెంటిమెంట్ టీవీలోను సీరియల్లోనే కానొస్తుందని నా ఒపీనియను. ఒకప్పుడు మదర్ సెంటిమెంటు, సిస్టర్ సెంటిమెంటు, ఇంకా ఏదో లేడీస్ సెంటిమెంట్ ఉంటే ఒకప్పుడు నడిచేది 90sలో. ప్రజెంట్ ఏదైనా ఉంటే ఫాదర్ సెంటిమెంటు, లేకపోతే చాలా కొత్తగా ఉండాలి స్టోరీ. ఫాదర్ సెంటిమెంటు లేకపోతే ఇంకేదన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి సెంటిమెంట్ ఉంటే మంచి క్రిప్పింగ్ స్టోరీ ఉంటేనే థియేటర్కు జనాలు వస్తున్నారు. కానీ ఓల్డ్గా మదర్ సెంటిమెంట్ ఏదైనా డిఫరెంట్గా లేకపోతే థియేటర్కు రావట్లేదు అనేది నా ఒపీనియన్. నాకు థియేటర్లకు రాకుండా రివ్యూస్ కానీ, మీడియా కానీ, వెబ్సైట్లు కానీ రాకుండా చేస్తున్నాయి. అందుకే చాలామంది వెబ్సైట్లను రివ్యూ చదివిన తర్వాతనే థియేటర్కి వచ్చి చూస్తున్నారు అనేది అది కొంత పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. నాకు తెలిసి ఎవడో రివ్యూ చెప్తేనో, ఏదన్నా వెబ్సైట్ రాస్తేనో, లేకపోతే సినిమా బాగలేదని చెప్తేనో థియేటర్కి వచ్చేటోడు ఎవ్వడు ఆగడు. చూడొద్దు అనుకున్నాడు, ఎంత బాగుందన్నాడు రాడు. చాలా సినిమాలు ఉదాహరణలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మీడియం రేంజ్ హీరోలు ఓపెనింగ్స్లోనే కలెక్షన్స్ రాబట్టలేని హీరోలకు ప్రజెంట్ అయితే చాలా టఫ్ సిచ్యువేషనే. ఎందుకంటే ఓపెనింగ్స్లో కలెక్షన్స్ రాబోతే ఫస్ట్ రోజే రివ్యూస్ పాజిటివ్ నెగిటివ్ వస్తే ఆ సినిమాకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. కొంతవరకు అయితే ఉంది దాంట్లో వాస్తవం. స్టార్ హీరోలకైతే పర్వాలేదు, ఎందుకంటే ఇంతకన్నా నెగిటివ్, భయంకరమైన నెగిటివ్ వచ్చిన సినిమాలు స్టార్ హీరోలకు బ్లాక్ బాస్టర్ అయినాయి. ఉదాహరణకు దేవర మూవీకి మొత్తం నెగిటివ్ అనేది భయంకరంగా వచ్చినాయి. కల్కి మూవీకి కూడా కొంతవరకు నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ వెబ్సైట్లు చాలా వరకు అయితే రివ్యూస్ అయితే వచ్చినాయి. కానీ మొదటి 3 రోజుల వరకు నెగిటివ్ రివ్యూస్తో సంబంధం లేకుండా స్టార్ హీరోలకు చూసే అభిమానులు ఉంటారు. ఎంత నెగిటివ్ రాసినా కానీ అరే ఎవడరా నెగిటివ్ రాసింది, సినిమా బ్రహ్మాండంగా ఉంది అని థియేటర్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చి పబ్లిక్ మౌత్ టాక్ అనేది బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతుంది. దేవరకు అదే జరిగింది. పని కట్టుకొని నెగిటివ్ రివ్యూలు రాసినా కానీ సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులు బ్రహ్మాండంగా పాజిటివ్ టాక్, మౌత్ టాక్ తోటి సినిమా 50 రోజుల రన్ ఆడింది. కానీ చిన్న హీరోలకు సినిమా బాగుందనే టాక్ వస్తేనే థియేటర్కి వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళరు. కల్కి మూవీ కూడా కొంతవరకు నెగిటివ్ వచ్చింది, చాలా వరకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు, కానీ రికార్డు స్థాయి కలెక్షన్ సాధించింది, 1000 కోట్లకు పైగా సాధించింది. అంటే స్టార్ హీరోలకు ఈ నెగిటివ్ రివ్యూస్తో పని లేదు. సినిమా బాగుందంటే మౌత్ టాక్ తోటి ఫ్యాన్స్ అనేది ఎక్కడికో తీసుకెళ్తారు. ప్రజెంట్ ఇబ్బందల్లా కళ్యాణ్ రాము, నాని ఇలాంటి మీడియం రేంజ్ హీరోలకు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలాంటి హీరోలకైతే చాలా కష్టమైన పరిస్థితి అనిపిస్తుంది.
సినిమా అంత మాస్ కంటెంట్, ట్రైలర్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. ట్రైలర్లో లాస్ట్ క్లైమాక్స్ గురించి ఎన్టీఆర్ అని అంత గొప్పగా చెప్పాడు. కానీ బింబిసర రేంజ్లో కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ రాలేదంటే మైనస్ ఎక్కడ? ఇంకా ప్రజెంట్ రోజులు మారినాయి. క్లైమాక్స్ ఒకటే కాదు, ఏదో ఆకట్టుకోవాలి, ఏదో బ్రహ్మాండంగా థియేటర్కు రప్పించాలి. అట్లయితేనే ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి ఉంది. అది నాకు తెలిసి సెంటిమెంట్, క్లైమాక్స్ అని ముందే చెప్పడం వల్ల అది డ్యామేజ్ అయింది అన్నట్టు నా ఒపీనియన్ అనుకుంటున్నా. సినిమా చూస్తున్నప్పుడు అరే క్లైమాక్స్ ఎన్టీఆర్ అనే చెప్పాడు కదా, ఎంత గొప్ప ఉంటుంది కదా క్లైమాక్స్ అని క్లైమాక్స్ కోసమే ఎదురు చూస్తున్నాం తప్ప సినిమా మొదటి భాగం ఎలా ఉంది, సెకండ్ హాఫ్ లో ఎలా నడుస్తుంది అనేది చాలా మంది క్యూరియాసిటీ తగ్గిపోయింది. అరే క్లైమాక్స్ ఎలా ఉంటది, క్లైమాక్స్ ఎలా ఉంటది, లాస్ట్ 20 నిమిషాలు అంట ఏ రేంజ్ లో ఉంటది, ఓహో ఇదే నా క్లైమాక్స్. అది రివీల్ చేయకుండా ఉంటే చాలా ఇంకా క్యూరియాసిటీ బ్రహ్మాండంగా ఉంటుందనేమో అనిపించింది. ఈ కొన్ని మైనస్లు అయితే చాలా వరకు ఉన్నాయి సినిమాలో అయితే. అందుకే థియేటర్కి సినిమా బాగున్నా కానీ, బ్రహ్మాండంగా మాస్ కంటెంట్ ఉన్నా కానీ ఓటీటీలో చూద్దాంలే. ఇప్పుడు ప్రజెంట్ ఎండలు కూడా ఉన్నాయి, ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా ఉంది. సినిమా రివ్యూస్ పాజిటివ్ నెగిటివ్ వచ్చినాయి. సినిమా స్టార్ హీరో సినిమా కాదు, థియేటర్ ఓటీటీలో వచ్చినాక చూద్దాంలే అనే న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సినిమాకి అయితే వచ్చిన టాక్ ఏ మాత్రం న్యాయమైన కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది అనేది ఒపీనియన్. నిన్న సండే రోజు కూడా 4 కోట్ల పైన గ్రాసు, 2 కోట్ల పైన షేర్ అంటే సండే రోజు బ్రేక్ ఈవెన్ కి 22 కోట్ల టార్గెట్ కి ఇప్పటి వరకు 6,70,00,000 దాకా షేరే రాబట్టింది. 12 కోట్ల పైన గ్రాస్ రాబట్టింది. ఈ రోజు ఆల్మోస్ట్ 80 నుంచి 90 లక్షల దాకా షేర్ రాబట్టే అవకాశం ఉంది 4వ రోజు అయితే. అంతకు మించి పెద్ద కలెక్షన్స్ అనేది మనకు ఆన్లైన్ బుకింగ్ ఎక్కువ అనేది కానరావట్లేదు. కళ్యాణ్ రమణ నెక్స్ట్ టైం అభిమానులు నేను రియల్ మెగాస్టార్ అని పిలుచుకుంటున్నారు. ఆ రేంజ్ లోనే నెక్స్ట్ టైం ఈ బొమ్మ అదిరిపోవాలి. సినిమా రిలీజ్ కంటే ముందు ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తే ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేయాలనేది ఉదాహరణ. అలా వైకుంఠపురంలో ఫస్ట్ టైం ఒక పక్క మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరు బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. 2వ రోజు థియేటర్లు తగ్గినా కానీ 25 కోట్ల పైన షేర్ ఎలా రాబట్టింది? సాంగ్స్ అనేది అలా వైకుంఠపురంలో ప్రతి ఒక్కరు సినిమా ఎప్పుడు చూడాలనే క్యూరియాసిటీ పెంచింది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ కు ఆ రేంజ్ ఓపెనింగ్స్ రావడం, అది కాక 2వ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ అనేది అలా వైకుంఠపురంలో రిలీజ్ కంటే ముందు ఎంత పెద్ద అంటే ఆడియో మాత్రం నెక్స్ట్ రేంజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఆడియోనే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. పుష్పకు అదే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. లాస్ట్ మన వచ్చిన పుష్ప పార్ట్ 2 కూడా అదే ఓపెనింగ్స్ కీలకం. దేవరకు కూడా అదే కీలకం. లేకపోతే డిఫరెంట్ గా కలికి లాంటి గ్రాఫిక్స్, వండర్ క్రియేట్ చేసే గ్రాఫిక్స్ అనే ఉండాలి. లేకపోతే రొట్ట కమర్షియల్ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే ఈ సినిమాలు చూసిన తర్వాత నాకు క్లియర్ గా అర్థమైంది. మొన్న కోర్టు మూవీ వచ్చింది, పెద్ద ఫైట్లు ఏం లేవు, అరే చిన్న కంటెంట్ ఒక మ్యాజిక్ చేసేలాగా ఉంది, చాలా బాగుంది స్టోరీ అని ఫస్ట్ వీక్ చూశారు, 2వ వీక్ కూడా చూసే పరిస్థితుల్లో ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నారు. బాగుందంటేనే అది కూడా మూవీ టీం ప్రీమియర్ వేసి బాగుందని జనాలకు చెప్తే ముందు రోజే ప్రీమియర్ వేసుకొని అంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ప్రీమియర్ వేసి సినిమా బాగుందని చెప్పుకుంటున్నారు. కానీ కళ్యాణ్ రమణ చాలా మారాలి. సినిమా సాంగ్స్ మీద కూడా అంత దృష్టి పెట్టానా, నువ్వు మేక్ ఓవర్ మీద కూడా చాలా దృష్టి పెట్టానా. మేక్ ఓవర్ నాకు బింబిసరలో చూసినప్పుడు అబ్బా కళ్యాణ్ రామ్ ఎంత మేక్ ఓవర్ అనిపించింది, ఆ పోస్టర్ చూస్తేనే సినిమాకి వెళ్ళాలనిపించింది. కానీ ఈ సినిమాలో అంత మేక్ ఓవర్ స్టైలిష్ లుక్ అనేది తగ్గింది అనిపించింది. రియల్ మెగాస్టార్ అనిపించుకోవాలంటే ఇంకొక నికార్స్ అయిన బ్లాక్ బస్టర్ పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ పడాలన్నా జనాలు రావట్లేదు అంటే కంటెంట్ ఉంటే, బ్రహ్మాండమైన కంటెంట్ ఉంటే, రివ్యూస్ తో పని లేకుండా ఐపీఎల్ ఒక పక్క నడుస్తున్నా కానీ థియేటర్ల దగ్గరికి జాతరలా వచ్చేస్తూనే ఉంటారు. 100% డౌట్ లేదు. ఐపీఎల్ టైంలోనే RRR రిలీజ్ అయింది, KGF రిలీజ్ అయింది, చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టినాయి. ఐపీఎల్ తో పని లేదు, సినిమా కంటెంట్ ఉంటే ఎవ్వడు ఆపలేడు అనేది నా ఒపీనియన్.